ఫస్ట్ నేను చేసిందంటే ప్రభాస్ గారిది. హ్మ్. అది ఫస్ట్ పెయింటింగ్. దానిలో నేను కలర్ పెన్సిల్స్ కూడా యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 'మురారి' మూవీలో ఇద్దరు అండ్ హీరో, హీరోయిన్‌ది అది పెయింటింగ్ అనమాట. దాని దాని తర్వాత ఇంకా చూస్తున్నాను. లెట్స్ సీ ఇంకా మంచిగా ఓకే. వేస్తానని ఓకే. ఐయామ్ హోపింగ్. సో, ఎనీవేస్ మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ పెయింటింగ్ ఇదే కదా! యాహ్! సో, దీంతో స్టార్ట్ చేశారట. బట్ హ్మ్. పోస్ట్ చేయలేదు గదా! హ్మ్. హ్మ్. యెస్. ఎందుకు ఇంత బావుంది గదా! మీకు అనిపించలే ఇంకా సాటిస్ఫాక్షన్ మరి లేదు. అదే ఆహా! అక్కడే తెలిసిపోతుందనమాట ఎంత ఇంకా డెవలప్ అవ్వాలి అనేది. సో, ఇందాక బ్యూలా గారు చెప్పారు కదా! ఇదిగోండి 'ప్రభాస్' పెయింటింగ్. సో, కలర్ ఇదొచ్చి బ్లాక్ అండ్ వైట్. 'మురారి' ఎంత లైవ్లీగా ఉంది కదా! సో, అండ్ మీరు ఇందాక ఇందులో కూడా మండాల ఆర్ట్ అని చెప్పేసి కొన్ని చూసాను. యాహ్! ఇది ఇంకా కష్టం కదా! చాలా టైం పడుతుంది కదా చాలా ఇది. టైం పడుతుంది. బట్ చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అయితారు. మీరు చెప్తేనే మీరు కూడా స్టార్ట్ చేయండి. చాలా పీస్‌ఫుల్‌గా అవునా? ఫీల్ అయితారు. స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కళలో ఉన్నదే కాన్సంట్రేషన్ పెరగడానికి. హ్మ్. మనకి ఒక దాని మీద ఫోకస్ ఉండదు ఒక్కొక్కసారి. సో, యెస్. ఇలాంటివి చేస్తే ఏమైతదంటే ఇది బాగా రావాలి అనే దీంతో ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాం. యెస్. అక్కడ మనకి బాగా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో, మీకు ఇది ఎంత టైం పడుతది ఇది డ్రా చేయడానికి మీకు? నార్మల్‌గా ఒక ఏం హాఫ్ లేదు డే అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా! జాబ్ హ్మ్. లేకుండా అయితే ఒక హాఫ్ డేలో ఏసేస్తాను. ఒక 6 అవర్స్, 7 అవర్స్‌లో ఏసేస్తాను. వేసేస్తారు. హ్మ్. మధ్యలో ఇంకేం ఉండదు. కాన్సంట్రేషన్ అంతా దీని మీదే ఉంటదనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో, యాజ్ ఇట్ ఈస్ మీరు ఫోటో చూడగానే మీకు అంటే మీ కాన్సంట్రేషన్ అంతా ఎలా ఉంటదండి? ఏదైనా చూసాక దీన్ని పెయింట్ చేద్దాం అనిపిస్తుందా? లేకపోతే ఎలాగ మీరు మీకు నాకు తెలిసి స్కెచ్, పెయింటింగ్ వేసేవాళ్ళైతే ఏదైనా చూస్తే అది బాగా నచ్చితే క్యాప్చర్ చేసుకొని చేస్తుంటారు. హ్మ్. మీరలా క్యాప్చర్ చేసుకుంటారా? అంటే అది కాపీ అయిపోయినట్టు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు సోషల్ మీడియాలో. బట్ వాట్ వి డూ ఇస్ లైక్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నార్మల్‌గా కనిపించింది అనుకో, ఏదైనా హ్మ్. సీనరీ, హ్మ్. అరే! ఇది బాగుంది కదా! దీన్ని ఇలా ఏస్తే బాగుంటుంది కదా! ఇక్కడ ఈ పెయింటింగ్ వావ్! ఇది బాగుంటది ఇది ఏస్తే అని చెప్పేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోద్దనమాట. హ్మ్. ఏదైనా సీనరీ లైక్ నార్మల్‌గా సన్‌సెట్, సన్‌రైజ్ లేదంటే ఒక దగ్గర ఇల్లుండి, చెట్లుండి హ్మ్. అలాంటి పెయింటింగ్ ఏయడానికి ఇష్టంగా అనిపిస్తది. వెయ్యాలి, వెయ్యాలి అని ఒక ఆతృత వస్తదనమాట. హ్మ్. 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 మంచిగా బావుంటుంది. అనిపిస్తది. మళ్ళీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్నలా చూసుకోవడం అలా అండ్ చూస్తేనే మీరు వేసిన దీంట్లో నేచర్ ఇప్పటి వరకు లేదు కదా! వ ఇది కంప్లీట్ అది స్కెచ్ వర్క్. అహా! అంటే పెయింటింగ్ వర్క్స్‌లో నేచర్‌ది ఉందది. హ్మ్. మీరు వేసిన పెయింటింగ్ వర్క్స్‌లో ఉంది. వర్క్స్‌లోనే. అండ్ దీంట్లో క్యాన్వాస్ పెయింటింగా మీరు చేస్తుంది? క్యాన్వాసే కదా! ప్రస్తుతానికైతే నేను షీట్స్ యూజ్ చేస్తున్నాను. హ్మ్. క్యాన్వాస్ అనేది ఇంకా కొనలేదు. ఐ విల్ బై దెమ్ అండ్ ఐ విల్ డెఫినైట్‌లీ డూ ఇట్. అండ్ ఇందులో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి ఏంటి ఇప్పుడు క్యాన్వాస్, పెయింటింగ్ ఇందులో ఇంకా నేర్చుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హ్మ్. ఇదేనే కాదు దీంట్లో వేరే వేరే మీడియమ్స్ ఉంటాయి. లైక్ ఆయిల్ పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను దీంట్లో. పెయింటింగ్‌లో ఆయిల్ పెయింటింగ్ చాలా బావుంటుంది. లైక్ ఈవెన్ మనం పోర్ట్రెయిట్స్ వేస్తాం గదా! అది ఇంకా లైవ్లీగా కనిపిస్తదనమాట ఆయిల్ పెయింటింగ్స్ మీద. అండ్ దాని తర్వాత ఇంకా నేర్చుకోవాలి అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలని ఆశ. వెరీ నైస్. సో, ఇప్పుడు ఇవన్నీ స్టిల్ ఫోటోగ్రాఫ్స్ కదా! సో, యెస్. ఫోటోగ్రాఫ్స్ చూస్ చేశారు. అంటే హ్మ్. లైవ్ మనిషి ఇప్పుడు ఒక పర్సన్ ముందు ఉంటే లైవ్‌లో అది కూడా నెక్స్ట్ మీ స్టెప్‌లో ఉందని చెప్పారు కదా! యెస్. 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 సో, అది గూడా దానికి నేను కూడా ట్రై జేయాలనుకుంటున్నా. బికాజ్ అది గూడా లైక్ ఒకలాంటి టాలెంటే అవును. అండ్ ఐ అంటే జస్ట్ వాంట్ కదులుతున్నప్పుడు వేయడం హ్మ్. అనేది చాలా రేర్ చాలా రేర్‌గా వచ్చే టాలెంట్ అది. కళ అనమాట. అవును. హ్మ్. హ్మ్. అవును. అయితే ప్రస్తుతానికి ఏంటంటే టైం లేక నేను దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు మేక్ టైమ్. అంటే దానికి కొంచెం టైమ్ ఇచ్చి హ్మ్. నేర్చుకోవాలని నా ఆశ. బట్ ఐ విల్ డూ ఇట్. ఓకే. ఓకే. ఓకే.